శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే కథల రూపంలో బాబా చేసిన ప్రబోధం ఏమిటి అనే అధ్యాయం అన్నమాట ఇది. నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, గురువు లభించినప్పుడే మనకి ఈ మనోనాశన మనస్సు అనేది లయించడం అనేది జరుగుతుంది అనేది ఒక కథ రూపంలో బాబా ఏం చెప్పారు అనేది మనం చెప్పుకున్నాం. తర్వాత కథ మనం చెప్పుకుందామండి. ఇది చెప్పుకునే ముందు ఒక విషయం, మాస్టర్ గారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ముక్కు మూసుకొని చేసుకునేది సాధన కాదు, ఎక్కడో మూల కూర్చుని అడవిలో కూర్చుని చేసుకునేది సాధన కాదు అని చెప్పి మాస్టర్ గారు తరచుగా చెప్తూ ఉండేవారు. అది దానికి ఏంటంటే నలుగురిలో కలుస్తూ ఉండాలి, మధ్య మధ్యలో నలుగురితో కలుస్తూ ఉండాలి అని చెప్పేవారు. అందుకే మనం మాస్టర్ అమ్మగారి సన్నిధిలో ఫంక్షన్స్ జరిగిన, మాస్టర్ గారి సన్నిధికి వెళ్ళిన, మహాత్ముల సన్నిధికి వెళ్ళిన, మనం సత్సంగాలు చేసుకున్న, ఇవన్నీ నలుగురితో కలిసి మనం చేసుకుంటూ ఉంటాం. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అందరితో కలిసి చక్కగా ఆ ప్రసాద వినియోగం జరుగుతుంది. అందరూ కలిసి తీసుకోవడం కానీ, అందరం కలిసి సేవ చేసుకోవడం కానీ, కలిసి ఉండడం కానీ, కలిసి భజన చేసుకుంటాం, కలిసి సత్సంగం చేసుకుంటాం, కలిసి సేవ చేసుకుంటాం, కలిసి వెడుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తాం. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న బలహీనతలు ఇవన్నీ తొలగిపోతాయండి. తొలగిపోయి అందరూ ఒక కుటుంబంగా చక్కగా అందరం గురుబంధువులుగా అట్లా ఉంటాం. ఉంటే అందరూ మధ్యన ప్రేమభావం వస్తుంది, రాగద్వేషాలు అన్నీ బలహీనం అయిపోయి ఒక రకమైన చక్కగా ఒక ప్రేమభావం పెంపొందుతుందన్నమాట. అందరిలోనూ ఉన్నది ఒక్కటే, అందరం ఆయన బిడ్డలమే మనం. అంటే అందరం ఒక పర్పస్ తోటి అక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు ఒక పెళ్ళికో దేనికో వెళ్తే చూడండి, ఎంత ఆనందంగా అందరం కలిసి భోజనాలు చేసుకుంటూ ఉంటాం, కబుర్లు చెప్పుకుంటాం, ఎంతో కాలానికి కలిసామని అందరం ఉంటాము. ఎంత బాగుంటుంది చూడండి, ఎంత ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అంటే కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, అది వేరే టీం అనుకోండి, అది వదిలేయండి. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. అట్లా కాకుండా మనం ఎట్లా ఉంటాం చూడండి అట్లా కదా. అలాంటిది మహాత్ముల సన్నిధిలో ఇంకెంత బాగుంటుందో చూడండి, ఇంకెంత చక్కగా ఉంటుంది. ఆ బలహీనతలన్నీ పోతాయి, చాలా బాగుంటుంది అలా హాయిగా. అంటే అందరిలోనూ ఉన్నది ఒకటే కదా అనే భావాన్ని పెంపొందించుకోవడానికి చాలా బాగుంటుందండి అది. అందుకని వేడుకలు కలిసి అట్లా చేసుకోమని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. సత్సంగం అనేది కూడా మనకి అందుకు దోహదపడుతుంది అనమాట. కలిసి చేసుకోవడం, నలుగురు కలిసి చేసుకోవడం. 100 మంది కలుసుకోక్కర్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళని నలుగురు కలిసి చక్కగా చేసుకోవచ్చు సత్సంగాన్ని. ఎవరికి వాళ్ళం, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని చేసుకోవచ్చు నిరాడంబరంగా, హాయిగా, ప్రశాంతంగా. వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో పెట్టుకొని కార్యక్రమం, చరిత్ర పారాయణ చేసుకుని, బాబాకి ఆరతిచ్చుకొని నైవేద్యం పెట్టుకోవడం, చేసుకోవడం. సత్సంగం చాలా ఉపకరిస్తుంది అందరికీ. తోటివారితో ప్రేమ భావాన్ని వహించడానికి చాలా బాగుంటుంది. చక్కటి సేవ బాబాకి ఏ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, అద్భుతమైనది. ఇలా చేసుకుంటూ పెడితే ఎన్ని సత్సంగాలు అవుతూ ఉంటాయో చూడండి. ఎందరి ఇళ్ళు బాబా మందిరాలు అవుతాయో, ఎన్ని సత్సంగాలు జరుగుతాయో చూడండి, ఎంత బాగుంటుందో. అందరి ఇళ్ళు బాబా మందిరాలు, అందరి హృదయాలు బాబా మందిరాలు. మాస్టర్ గారు కోరుకున్న జరిగిపోతుంది కదా అప్పుడు. అదే కదా ఆయన కోరుకున్నది. ఎంత బాగుంటుంది అప్పుడు. ఇలా ప్రతి వాళ్ళు మైకులు అట్టుకుని చెప్పక్కల్లా, కూర్చొని ఎంత అద్భుతంగా ఉంటుందో. అది మాస్టర్ గారు కోరుకున్నది అసలు. అది ఏ ఇంటికి ఆ ఇంట్లో జరగాలని, అది నెరవేరాలండి. అది చెయ్యాలి అందరూ. అందుకు ఇట్లాంటి సత్సంగాలు దోహదం అవ్వాలి. ఇలా మొదలైతే
అలా జరగాలన్నమాట అవన్నీ. అది మాస్టర్ గారు కోరుకున్నది. అలా అందరూ ఎవరికి వాళ్ళు సంసిద్ధులు అవ్వాలి. ఈ సత్సంగం జరుగుతున్నందుకు మిగతా వాళ్ళందరూ ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోవాలి. అది జరగవలసింది. దీని ప్రయోజనం అది కావాలి. మీ ఇళ్లలో మీరు చేసుకోవాలి సత్సంగాలు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీరు మీ ఇళ్లలో సత్సంగాలు చేసుకుంటూ ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సత్సంగం చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒకరోజు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని చేసుకుంటూ ఉండాలి. ఈ సత్సంగం మళ్ళీ ఒక 10 సత్సంగాలు కింద మళ్ళీ అవి మళ్ళీ అలా వాళ్ళు మళ్ళీ ఇంకా చేసుకుంటూ అలా జరుగుతూ ఉండాలి. ప్రతి ఇంట్లోనూ సత్సంగం అన్నమాట. అలా కోరుకున్నారు మాస్టర్ గారు. ప్రతి ఇల్లు బాబా మందిరం అవ్వాలని. అది ఆయన కోరుకున్నది. అట్లా జరగాలని. అది ఇంకా అంటే చూడండి ఎంత బాగా అవుతుందో చూడండి. అట్లా చేసుకోవడం ద్వారా ఇంకెంత బాగుంటుందో. అది అంటే ఊహించుకుంటే అసలు భలే ఉంది. మాస్టర్ గారు అలా ఊహించుకుని చెప్పారనమాట. అలా అవ్వాలరా అనే ఉద్దేశం ఆయనది. ఆయన కోరికను అట్లా తీర్చాలి మనం గట్టిగా మనసులో అనుకుని. నేను పొద్దున్న అదే ఆలోచిస్తున్నాను అనమాట. అది కదా మాస్టర్ గారు అనుకున్నది. మొన్న బాబు గారు కూడా అదే చెప్పారు, అట్లా జరగాలి అని. అమ్మగారు జయంతి రోజున చెప్పారు. మేము అందరం మాట్లాడుకున్నాం, చెయ్యాలి కదా అలాగా, అందరం అట్లీస్ట్ మనమైనా మొదలు పెడదాం అని చెప్పి అందరం ఒక 4 ఉన్నాము మేము అనుకున్నాం అనమాట. మనమైనా మొదలుపెట్టి చేసుకోవాలి, మన ఇంట్లో మనం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. జస్ట్ మనం చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకోవడమే అంతే. అలా మొదలవ్వాలి అని చెప్పి. అది ఇంక ఈరోజు సత్సంగంలోకి పెడదామండి. కథాప్రబోధంలో మనం చెప్పుకుందాం. తేదీ 16/1/1912 సాయి ఇలా చెప్పారు. ఒకప్పుడు నా వద్దనున్న ధనాన్ని అపహరించడానికి ఎంతోమంది వచ్చారు. ఒకప్పుట బాబా దగ్గర ఉన్న ధనాన్ని అపహరించడానికి చాలామంది వచ్చారట. ఆ ధనాన్ని అపహరించడం కోసం నేను వారిని ఏమీ అనక ధనాన్ని తీసుకుపోనిచ్చాను. వారిని ఏమనలేట. అపహరించడానికి వచ్చిన వాళ్ళని ధనాన్ని తీసుకుపోనిచ్చారట బాబా. కానీ వారి పేర్లను మాత్రం గుర్తుంచుకున్నాను. తీసుకొని ఇచ్చారట, వాళ్ళని ఏమనలేట. కానీ వాళ్ళ పేర్లు మాత్రం గుర్తెట్టుకున్నారట. ఎవడెవడో ధనాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడో వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకున్నారట బాబా. తరువాత ఒక చోట దొంగలంతా భోజనానికి కూర్చోగానే వారందరినీ కనిపెట్టి రహస్యంగా వెంబడించి వారందరినీ హతమార్చి నా ధనాన్ని తిరిగి తెచ్చుకున్నాను. తర్వాత వాళ్ళందరూ దొంగలంతా భోజనానికి కూర్చున్నారట. అపహరించారు కదా ధనం. వాళ్ళందరూ ఒకసారి భోజనానికి కూర్చోగానే వారందరినీ కనిపెట్టారట. కనిపెట్టి రహస్యంగా వెంబడించారట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు వెంబడించి వారందరినీ హతమార్చారట. హతమార్చి ఆయన ధనాన్ని ఆయన తిరిగి తెచ్చేసుకున్నారట. ఇదండి కథ. ఇదే కథ చెప్పారు బాబా. చెప్పింది ఇదే. చాలా విచిత్రంగా ఉంది చూడండి. ప్రతిసారి అనుకుంటాం బాబా ఇలా చెప్పి వదిలేస్తే అసలు మనకి ఏమర్థం అవుతుంది. ఇదేదో కథా ప్రబోధం అని పెట్టారు హెడ్డింగ్ మాస్టర్ గారు. విచిత్రంగా ప్రబోధం అంట. ఇది ఏమర్థం అవుతుంది మనకి? ఆయన ఏం ప్రబోధిస్తున్నారు దీంట్లో? అయ్యి బాబాయ్ ఏమిటో దొంగలు వచ్చారు, ఈయన దగ్గర ధనం అపహరించారు, వాళ్ళు వారిని ఏమీ అనలేట, తీసుకొని ఇచ్చారట. కానీ వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకున్నారట. తర్వాత ఒక చోట ఈ దొంగలందరూ భోజనానికి కూర్చున్నారట. అప్పుడు కూర్చోగానే బాబా వాళ్ళందరినీ కనిపెట్టి రహస్యంగా వెంబడించారట. వాళ్ళందరినీ హతమార్చారట. ఆ ధనాన్ని తిరిగి తెచ్చుకున్నారట. ఇందులో ప్రబోధం ఏముందండి? ఏమర్థం చేసుకోవాలి? ఏముంది బాధ? ఏమర్థం చేసుకోవాలి అసలు ఇట్లా చెప్తే బాబా కదా? నిజంగా మనం ఇలా చెప్తే అసలు ఏమీ అర్థం కాదు. ఆయన ఎట్లా సేవించుకోవాలో కూడా మనకు అర్థం కాదు. ఆయన ఏం చెప్పారో మనకు అర్థం కాదు. మన పరిస్థితి అదే, మన స్థాయి అది. మాస్టర్ గారు చెప్పిన వివరణ చూద్దాం. ఇది వివేక వైరాగ్యాలు ధ్యానములే ధనం. ఇక్కడ ధనం అంటే ఏంటిట? వివేక వైరాగ్యాలు ధ్యానము. ఇది ధనంట. బాబా దగ్గర ధనం ఉంది, నా దగ్గర ధనాన్ని అపహరించాను, నా దగ్గర ధనం ఉందని చెప్పారు. ఏం ధనం అది? వివేక వైరాగ్యాలు ధ్యానము. ఇవన్నీ ధనంట. రజస్తమో గుణాల వలన హృదయంలో దాగి ఉన్న పూర్వపు మలిన సంస్కారాలే దొంగలు. ఎవరా దొంగలు? వాటిని అపహరించడానికి వచ్చిన దొంగలు ఎవరు? రజస్తమో గుణాలు అనేవి ఉంటాయి కదా మనలో.
రజోగుణము తమో గుణాలు వాటి వలన హృదయంలో మలిన సంస్కారాలు ఉంటాయి చూసారా, పూర్వపు వాసనల వల్ల మలిన సంస్కారాలు ఉంటాయి మనలో, చెడ్డ సంస్కారాలు, అవే దొంగలు. రజస్తమో గుణాలు మనలో ఉండేవి, అవి పూర్వపు సంస్కారాల వలన వస్తాయి మలిన సంస్కారాలు, అవే దొంగలు, మనలో ఉన్న మలిన సంస్కారాలు అన్నమాట. అవి ఎలా వస్తాయి? రజోతమో గుణాల వలన వస్తాయి మలిన సంస్కారాలు. ఆ సంస్కారాలే దొంగలు. మనలో ఉన్న ఆ ధనం ఏంటి? వివేక వైరాగ్య ధ్యానాలే ధనం. ఈ మలిన సంస్కారాలే దొంగలు. అవి మనస్సును చంచలపరచడమే ధనాన్ని అపహరించడం. ఈ మలిన సంస్కారాలే మన మనస్సును చంచలపరుస్తాయి అన్నమాట. అంటే ఈ వివేక వైరాగ్యాలు, ధ్యానము ఈ ధనాన్ని మనకి ప్రాప్తించనివ్వకుండా చేస్తాయి దొంగలు. ఇవే అపహరిస్తూ ఉంటాయి అన్నమాట. మన మనస్సుని లగ్నం కానివ్వవు వాటిలో. అప్పటికప్పుడే మనస్సును నిగ్రహించుకొని ఆ సంస్కారాలను ప్రక్కకు తోసివేయడమే ఆ దొంగలతో పోరాడి తన ధనాన్ని కాపాడుకోవడం. ధనాన్ని కాపాడుకోవడం అంటే ఎట్లా కాపాడుకోవాలట? అప్పటికప్పుడే మనస్సును నిగ్రహించాలి. అబ్బో ఎట్లాంటి సంస్కారాలు వస్తున్నాయని పక్కకు తోసివేయడమే ఆ దొంగలతో పోరాడి తన ధనాన్ని కాపాడుకోవడం, మనస్సును నిగ్రహించుకోవడం. అంటే ఇలాంటి మలిన సంస్కారాలు వస్తున్నాయి మనలో అని చెప్పి మనస్సును మళ్ళీ నిగ్రహించుకోవడం అన్నమాట. వివేక వైరాగ్యాల వైపుకి మనస్సును మళ్ళించుకోవడం ఈ దుష్ట సంస్కారాల నుంచి మళ్ళీ. అలా చేస్తే తాత్కాలికంగా తన ధనాన్ని రక్షించుకోగలమేమో కానీ దొంగలు మాత్రం తప్పించుకుపోయి పొంచి ఉండి మరలా ఎప్పుడో దాడి చేసి మనల్ని చంపి ధనాన్ని అపహరించే ప్రయత్నంలోనే ఉంటారు. అంటే తాత్కాలికంగా వాటిని మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నామండి, ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది? ఆలోచనలు వస్తూ ఉంటాయి. చిచ్చి ఏమిటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని కాసేపు అని మళ్ళీ ధ్యానానికి కూర్చుంటాం. కాసేపు ఆగుతుంది ఆలోచనలు. అంటే ఏంటి? దాన్ని బలవంతంగా నిగ్రహిస్తున్నాం, కాసేపు నిగ్రహిస్తున్నాం, కానీ మళ్ళీ వస్తుంది ఆలోచన. ఆగదు, పూర్తిగా అయితే పోదు కదా, మళ్ళీ వస్తుంది ఆలోచన. మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ వస్తుంది, అది పూర్తిగా పోదు అది కదా. అంటే నిగ్రహిస్తున్నాం కాసేపు అంతే, అది మళ్ళీ వస్తుంది, పూర్తిగా నిర్మూలింపబడట్లేదు అది కదా. అలాగా అన్నమాట. అందుకని మరలా పొంచి ఉండి ఎప్పుడో దాడి చేస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడో దాడి చేసి మనల్ని చంపి ధనాన్ని అపహరించే యత్నంలోనే ఉంటారు. అది ఉంటుంది, ఆ గుణం ఎప్పుడూ ఉంది మన దగ్గర, మరిన్ని సంస్కారం ఉంది పోలా. కనుక సాయి మనస్సులో మెదిలిన సంస్కారాలను ఆటంకపరచక ఏం చేశారు? ఆ మనసులో మెదిలిన సంస్కారాలను పరచక అవేమిటో నిశితంగా గుర్తించి అసలు ఏమిటివి అని చెప్పి వాటిని ఆటంకపరచకుండా వాటిని నిశితంగా గుర్తించి తాత్కాలికంగా ఊరుకున్నారట. తాత్కాలికంగా గుర్తించారట, అసలు ఏమొస్తున్నాయి నా దగ్గరికి అని వాటిని గుర్తించారట. నిశితంగా ఆటంకపరచలేట, వాటిని గుర్తించారట. తర్వాత ఒక్కొక్క దాని గురించి తీవ్రమైన వివేకంతో ఆలోచించి దాన్ని నశింపజేశారు. తర్వాత ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు నాకేమొస్తుంది, ఒక్కొక్క సంస్కారం గురించి ఆలోచించారట. ఒక్కొక్క దాని గురించి నాకు ఇప్పుడు ఎందుకు ఇలా అనిపించింది అని ఒక్కొక్క దాని గురించి ఆలోచించారట. తీవ్రంగా, మామూలుగా కాదు, తీవ్రంగా వివేకంతో ఆలోచించారట. ఆలోచించి దాన్ని నశింపజేశారట. తీవ్రంగా దాని గురించి నాకు ఎందుకు వచ్చింది ఇలాగ ఈ ఆలోచన, ఎందుకు ఇలా అనిపించింది, నాకు ఇది తప్పు కదా, ఎందుకు ఇట్లా అనిపించింది, అట్లా తీవ్రంగా ఆలోచించారట. ఆలోచించి దాన్ని నశింపజేశారట. తిరిగి ఆయన ధ్యానధనం ఆయనకి లభించడమే కాక ఆ వాసనలు శాశ్వతంగా రూపుమాసిపోయాయని భావం. అప్పుడు ఏమైంది? తిరిగి ఆయనకి ఆ ధ్యానధనం లభించిందట. అది లభించడమే కాక ఆ వాసనలు శాశ్వతంగా రూపుమాపిపోయాయట. పూర్తిగా. మామూలుగా ఎలా ఉంటుంది? నిగ్రహించడం అంటే ఏంటంటే పోలీసు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్నమాట. అట్లా కాదు, పోలీసు ఉన్నా లేకపోతే ఎట్లాగైనా జాగ్రత్తగా ఉండడం. దొంగడు ఏం చేస్తాడు? పోలీసు ఉన్నాడు కాబట్టి దొంగతనం చేయకుండా ఉంటాడు కదా. అసలు వాడు దొంగతనం అన్న బుద్ధే పోవాలి వాడికి, అప్పుడు కదా బాగుపడినట్టు అర్థం. అప్పుడు వాడు దొంగ కాదు.
వాడికి పోలీసు ఉన్నాడు కాబట్టి వాడు దొంగతనం చేయకపోతే అది కరెక్ట్ కాదు. ఆ బుద్ధి ఉంది, ఇంకా దొంగ బుద్ధి ఉన్నట్టే వాడికి. అసలు ఎప్పుడు దొంగతనం చేయకుండా ఉండాలి వాడు కదా. అలా అవ్వాలి, సంస్కారాలు అట్లా మారాలి, అలా చేసుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలట, తీవ్రంగా దాని గురించి ఆలోచించాలి. ఎందుకు వచ్చింది ఇట్లా, నాకు ఎలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, లేకపోతే ఇట్లా ఎందుకు నేను బిహేవ్ చేశాను, తీవ్రంగా వివేకంతో ఆలోచించాలి దాని గురించి. ఆలోచించినప్పుడు ఏమవుతుంది, వివేకంతో ఆలోచించి దానిని నశింపజేసుకోవాలి ఆ సంస్కారాన్ని. తిరిగి అప్పుడు ఏమవుతుంది, ధ్యానధనం ఆయనకి లభించడమే కాక ఆ వాసనలు శాశ్వతంగా రూపుమాపిపోయాయట ఆయనకి. అదే ఆ కథకు అర్థం దాంట్లో చెప్పింది. హతమార్చారు, ఆ ధనాన్ని తిరిగి తెచ్చుకున్నారంటే వాటిని హతమార్చారట. అంటే ఏంటంటే ఆ సంస్కారాలను హతమార్చారట. ఆ వివేక వైరాగ్యం అవన్నిటిని, ఆ ధనాన్ని మళ్ళీ ఆయన తెచ్చుకున్నారట. ఇంకా ఆటంకాలు ఏం లేవు దానికి. అదే ఆ కథకు అర్థం అనమాట. కథ చదివితే చూడండి ఎట్లా ఉందో, అసలు ఏం అర్థం అవ్వలేదు. మాస్టర్ గారు ఇంత చెప్తే కానీ మనకు అసలు ఆ కథ ఏమిటో కూడా మనకేం అర్థం కాలేదు. ధ్యానంలో ఎప్పుడు ఉదయించిన చిత్తవృత్తులను అప్పుడే ప్రాణాయామాది అభ్యాసాల ద్వారా నిరోధించడం అనే పద్ధతిని యోగశాస్త్రం చెబుతుంది. అది హఠయోగం. హఠయోగం అంటారట. హఠయోగం అంటే ఏంటంటే ధ్యానంలో ఎప్పుడైనా ఉదయించిన చిత్తవృత్తులు అప్పుడే ప్రాణాయామము వాటిని అభ్యాసాల ద్వారా నిరోధించడం అనమాట. ఆ పద్ధతిని హఠయోగం అంటారు. అలా కాక మరొక పద్ధతి చెప్పారట, అదొక పద్ధతి అనమాట. హఠయోగం ధ్యానంలో దాన్ని ఎప్పుడు ఏవి వస్తూ ఉంటే వాటిని నిరోధించడం అన్నమాట. యోగశాస్త్రం చెబుతుంది, దాన్ని హఠయోగం అంటారు. అట్లా కాకుండా ఒక పద్ధతి ఉందిట. అదేంటంటే బుద్ధుడు, శంకరుడు వాళ్ళు ఏం చెప్పారట, మనలో అనుక్షణం ఉత్పన్నమయ్యే వృత్తులలో తలంపులతో తాదాప్యం చెందడం వలన వాటికి లొంగిపోతాం. ఎప్పుడైతే మనలో ఏవేవో ఆలోచనలు, భావాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, భావ పరంపరలు ఇవన్నీ వస్తూ ఉంటుంటే వాటితో మనం తాదాప్యం చెందేస్తూ ఉంటాం, వాటితో కలిసిపోతాం మనం. చూడండి, తాదాప్యం చెందేస్తాం వాటితోటి. వాటికి ఏమవుతుంది, ఆ తాదాప్యం చెందడం వల్ల వాటికి లొంగిపోతాం మనం. ఆ భావాలకి తాదాప్యం వల్ల లొంగిపోతాం, ఆ ఫీలింగ్స్కి మనం. ఇప్పుడు సినిమా చూస్తున్నామండి, సినిమాలో మనం ఏమవుతాము, తాదాప్యం చెందుతాం సినిమాతోటి, ఆ కథతోటి, ఆ స్క్రీను, ఆ వ్యక్తులు, అందులో నటన, ఆ సినిమాతో మనం తాదాప్యం చెందేస్తాం కదా. అంటే ఏంటి, దానికి లొంగిపోయాం మనం. అలాగే మనలో వచ్చే ఆలోచనలకి, భావాలకి, వాటన్నిటికీ మనం తాదాప్యం చెందేస్తాం, లొంగిపోతాం వాటి వలన, ఆ తలంపులకి మనం. ఇది తెలిసి అభ్యాసి తనలో ఉత్పన్నమయ్యే విషయ చింతనలను తటస్థుడై నిశితంగా గమనిస్తూ ఉంటే వాటితో తాదాప్యం చెందే సంస్కారం నశిస్తుంది. అలా కాకుండా ఏం చేయాలట, మనలో ఉత్పన్నమయ్యే విషయ చింతనలకు తటస్థుడే నిశితంగా గమనించాలట. అట్లా కాకుండా వాటితో తాదాప్యం చెందకుండా గమనిస్తే, ఇప్పుడు ఏంటి ఇట్లా వచ్చింది ఆలోచన, ఆహా ఇలా ఆలోచిస్తున్నానా, ఆహా నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తుందా, అలా చూస్తూ ఉండాలి. తెర మీద చూస్తున్నట్టు ఇట్లా, ఒక మూడో వ్యక్తిని చూస్తున్నట్టు ఇట్లా చూస్తూ ఉండాలన్నమాట. మనం వేరే వాళ్ళని చూస్తున్నట్టు చూడాలి దాన్ని మనం దాంట్లో కలిసిపోకుండా వేరే వాళ్ళని చూస్తున్నట్టు చూడాలి దాన్ని. అలాగే ఇలా అనిపిస్తుందా, అలాగే వాటితో తాదాప్యం చెందకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఆ సంస్కారం నశిస్తుంది. దాంతో తాదాప్యం చెందే సంస్కారం మనకి నశిస్తుంది. మరొకరికి వస్తున్న తలంపులను చూస్తున్నట్టు నిర్లిప్తంగా ఉండగలుగుతాడు. అప్పుడు ఏమవుతుంది, మరొకరికి వస్తున్నట్టుగా, మనకు వస్తున్నట్టు కాదు ఆ తలంపులన్నీ, వేరే వాళ్ళకు వస్తున్నట్టుగా నిర్లిప్తుడిగా ఉండగలుగుతాడు. అప్పుడు వెంటనే మనం యాక్షన్ చెయ్యం. అప్పుడు మనకి చాలా బాగుంటుందండి అట్లా చేయగలిగితే. చేతికర్రకు మనల్ని నిలబెట్టే శక్తి మనం దాన్ని పట్టుకోవడం వల్లే కలిగినట్లు. చేతికర్రకి నిలబెట్టే శక్తి ఎలా వస్తుందండి, మామూలుగా కర్ర ఉంది, దానంతటా అది లేవదు కదా పైకి, మనం పట్టుకోవడం వల్లే దానికి నిలబెట్టే శక్తి వస్తుంది కదా.
దానికి ఎట్లా కలిగింది నిలబెట్టే శక్తి? మనం పట్టుకోవడం వల్ల కలిగింది దానికి. అలా విషయ వాసనలకు మనం తాదాప్యం వల్లనే బలం చేకూరుతుంది. మన తాదాప్యం వల్లనే ఆ విషయ వాసనలకు అన్నిటికీ బలం వస్తుంది. మనం తాదాప్యం చెందకపోతే వాటికి బలం రాదు, ఖచ్చితంగా రాదు. ఇప్పుడు ఇలా కూర్చున్నానండి, నాకు అనిపిస్తుంది షాపింగ్కి వెళ్దాం అనిపిస్తుంది. నేను దాంతో తాదాప్యం చెంది అని అనుకోండి, వెళ్దాం ఊహించుకుంటూ షాపింగ్కి వెళ్తున్నట్టు, ఏవో కొంటున్నట్టు, ఇట్లా కారులో వెళ్తున్నట్టు అని తాదాప్యం చెందితే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోవాలన్న బలం పెరిగిపోతుంది నాకు. ఇంకా 600 సత్సంగంలో కూర్చొని వెళ్ళిపోతాను. అది కాకుండా ఒక మూడో వాడిని చూస్తున్నట్టుగా చూడాలి, ఎవరికో జరుగుతున్నట్టుగా చూడాలి తప్ప నాకు జరుగుతున్నట్టుగా నేను దాంట్లో తాదాప్యం చెందకుండా ఉంటే నేను వచ్చి సత్సంగంలో కూర్చుంటాను. లేకపోతే షాపింగ్కి వెళ్తాను నేను అప్పుడు. ఇలాగే ఎన్నో, అదొక ఉదాహరణ షాపింగ్ అనేది. ఇంకా ఎన్నో ఉంటాయి, చాలా విషయవాసం ఇంకా ఎన్నో వస్తాయండి, రకరకాల తలంపులు మనకి. నేను ఒక మామూలు చిన్న సింపుల్ ఎగ్జాంపులే చెప్పాను. ఇట్లాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి మనకి. అలా అనమాట అండి. వాటి బలం చేకూరుతుంది విషయవాసనలు మన తాదాప్యం వల్లనే. కనుక మన తలంపులు క్రమంగా మన మీద ఎట్టి ప్రభావం లేకుండా పోతుంది. చాలా వరకు తలంపులు ఉపశమించి చిత్తం శమిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ తలంపులన్నీ అట్లా మనం అలా చూస్తూ ఉండాలి, వేరేది చూస్తున్నట్టుగా చూడాలి, వేరే వాళ్ళకి జరుగుతున్నట్టుగా చూడాలి. అప్పుడు దానికి బలం ఉండదు. అప్పుడు మనం తాదాప్యం చెందకపోతే అప్పుడు చాలా వరకు తలంపులు ఉపశమించి అవన్నీ ఉపశమించి చిత్తం శమిస్తుంది. అప్పుడు శుభ్రంగా శమిస్తుంది, హాయిగా ఉంటుంది మైండ్. అప్పటికే పూర్వజన్మ సంస్కారం వలన అప్పుడప్పుడు రాగద్వేషాది ద్వంద్వాల వలన కలిగిన భావాలు తలెత్తుతూ ఉండవచ్చు. అప్పటికే మన పూర్వజన్మ సంస్కారాల వలన, క్రితం జన్మ సంస్కారాల వలన అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. రాగద్వేషాది ద్వంద్వాల వలన కలిగే భావాలు తలెత్తుతూ ఉండవచ్చును. మనకి రాగద్వేషాది భావాలన్నీ, ద్వంద్వాలు ఇవన్నీ ఎట్లా వస్తాయంటే, రాగద్వేషాది భావాలు పూర్వజన్మ వాసనల వలన, సంస్కారాల వలన వస్తూ ఉంటాయి, పూర్వజన్మ వలన వస్తూ ఉంటాయి ఇవన్నీ. వాటిని నిర్లిప్తంగా గమనించి, గుర్తించి వాటికి నిర్లిప్తంగా ఉండాలన్నమాట, గమనిస్తూ ఉండాలి. ఓహో, పూర్వజన్మలో మనం పెట్టుకున్న దానివల్ల ఇప్పుడు ఇట్లా కలుగుతున్నాయన్నమాట అని చెప్పి వాటికి మూలమైన మన అజ్ఞానపు భావాలను గురించి తీవ్రంగా వివేచించగా అవి నిస్సారాలని, వేటి గురించైనా తీవ్రంగా వివేచించమంటున్నారు. ఇలా ఎందుకు అనిపించింది, ఇలా ఎందుకు జరిగింది అన్నది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దాని గురించి, ఈ అజ్ఞానపు భావాల గురించి తీవ్రంగా వివేచించగా అవి నిస్సారాలని, ఎందుకు ఉపయోగం లేవనివని, ఎందుకు అవి ఏవి రాగద్వేషాలు అనేవి ఉపయోగం లేవు. ఎందుకు వచ్చింది, ఒకటి ద్వేషించడం ఏంటి లాభం, ఏమవుతుందండి? ఒకటి పదే పనిగా నేను తిట్టుకుంటున్నాను, వాడిని ద్వేషిస్తున్నాను, దానివల్ల వాడికి ఏమవుతుంది? నాకు కానీ వాడికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? పోనీ వాడికి ఏమైనా అయిపోతుందా నేను ద్వేషించడం వలన? అదొక భావం అంతే, ఏమీ లేదు దానివల్ల. అనవసరంగా నా మనసు రొచ్చు అవుతుంది అంతే. నేను రొచ్చు చేసుకుని నా మనసును పాడు చేసుకుంటున్నాను అంతే. వాడికి నష్టమూ లేదు, నాకు లాభమూ లేదు దానివలన. ఆలోచిస్తే నిజంగానండి ఏమీ లేదు. అది ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియదు. అసలు ఇలాంటి నాన్ సెన్స్ 100% నాన్ సెన్స్ మన జీవితాల్లో ఉంటాయి. చూసుకుంటే పనికిరాని నాన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంత పెద్ద బర్డెన్ మనం పెద్ద బ్యాగేజ్ మోస్తూ ఉంటాం రోజు. అదంతా తీసి పడేస్తే ఎంత ప్రశాంతత ఉంటుందో. ఈ అనవసరమైన నాన్ సెన్స్ వల్లనే మన తలకే పోట్లు నెత్తిన పెట్టుకుని మోస్తూ ఉంటాం బ్యాగేజ్. అది పక్కన పడేసుకోవడం మనకు తెలియాలి, దాన్ని తీసేయడం మనకు తెలియాలి. కనీసం గ్రంథాలు చదివాకైనా మనకు అది తెలియాలి. మన స్థిమిత పడాలి, మైండ్ స్థిమిత పడాలి మనకి. ఈ అనవసరమైనవన్నీ తలలో పెట్టుకోకూడదు. ఆ పెట్టుకోవడం వల్లే రొచ్చు చేసుకుంటూ ఉంటాం మన మనసుని. హాయిగా ఖాళీగా పెట్టుకోవాల్సిన దాన్ని, సాయినాథుల వారిని నింపుకోవాల్సిన దాన్ని బయట ఉన్న చెత్త చెదారం అంతా వేసుకుంటూ ఉంటాం. ఆయనకి స్థలం ఉండదు మన మనసులో, ఆయనకి ప్లేస్ లేదు. నానా చెత్త ప్లేస్ పెట్టుకుంటున్నాం. ఇంకా ఆయనకి ప్లేస్ ఏముంది ఇందులో? ఆయన పెట్టుకుంటా కదా ప్రశాంతంగా ఉండడానికి. బయటవన్నీ పెట్టుకుంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? వెతుక్కుంటే ప్రశాంతత కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
ఆయన పెట్టుకుంటే ప్రశాంతత వస్తుంది. బయట చెత్త అంతా మనసులో పెట్టుకుంటే ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుకోవాల్సిందని పెట్టుకోవాలి కదా, అక్కర్లేని పెట్టుకున్నాము. అవునండి, శరీరంలో ఏదో కాని పదార్థం ఉందనుకోండి, అది ఉంటే నొప్పి కదా మనకి. అలాగే మనసుకు కూడా నొప్పి, అక్కర్లేదు పెట్టుకుంటే. పెట్టుకోవాల్సిందని పెట్టుకోవడం మానేసి, అది వచ్చిన బాధ. అవి నిస్సారాలని, పనికిరానివని, అజ్ఞానపు భావాలని, అసత్యాలని తేలడం వల్ల అవి నశించిపోతాయి. అది తేలే వరకు కష్టం మనకి. బాగా ఆలోచించాలి. ఈ రాగద్వేషాలు ఇవన్నీ అజ్ఞానపు భావాలని తీవ్రంగా వివేచించి అవన్నీ నిస్సారాలు, అసత్యాలని తేలితే అవన్నీ నశించిపోతాయట. సాయి చేశామన్నది ఇలానే, ఆయన అలాగే చేశారట, వివేకంతో ఆలోచించారట. అప్పుడు దానికే అదే ధ్యానధనం మన పరమవుతుంది. అలా ఆలోచించినప్పుడు దానికి అదే ఆ ధ్యానధనం అంతా మన పరమవుతుంది. దొంగలు నశిస్తారు. అప్పటికే దొంగలందరూ నశిస్తారు. దొంగలంటే ఏంటి? మన సంస్కారాలు, అదృష్ట సంస్కారాలన్నీ నశిస్తాయి. వివేక వైరాగ్యాలు, జ్ఞానము అవన్నీ మనకి సిద్ధిస్తాయి అన్నమాట. అదే ఇక్కడ బాబా చెప్పిన కథ. ఇక్కడ ఈ దొంగలంతా ఏంటి? మన దుష్ట సంస్కారాలు, మనలో ఉండే సంస్కారాలనే వాటిని చెప్పారు. ఇక్కడ ధనము అంటే వివేకము, వైరాగ్యము, ధ్యానము ఇవన్నీ అన్నమాట. వాటిల్లో ఆయన కనిపెట్టారట. అలా చూస్తూ ఉన్నారట నిశ్చితంగా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి బాగా ఆలోచించారట. వివేకంతో ఆలోచించి వాటిని నశింపజేసుకున్నారట. వాటిని అన్నిటిని, ఆ సంస్కారాలని నశింపజేసుకునేసరికి ఏమైంది? ఆ మలిన వాసనలన్నిటినీ, సంస్కారాల దొంగల్ని నశింపజేసేసుకున్నారు. నశింపజేసుకునేసరికి మళ్ళీ ఆ ధనం అంతా ప్రాప్తించిందట. అంటే వైరాగ్యము, ధ్యానము, వివేకము ఇవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారట. అది మనకే చెప్తున్నారు. అది సంస్కారాలు అన్నిటినీ బాగా ఆలోచించండి, నేను అట్లాగే చేశాను అని చెప్పారు. ఎప్పుడు ఏంటంటే మహాత్ములు వారిపైన ఆపాదించుకుని చెప్తారు, నేను ఇలా చేశాను అని. ఒక కథ కిందో, అలాగా ఏదో ఒక బోధ కిందో, వారికి జరిగినట్టుగానో, వాళ్ళు చేసినట్టుగానో వారికి ఆపాదించుకుని చెప్తారనమాట మనకి బోధ. అందుకనే కథా ప్రబోధము అని చెప్పారు. ఆయన ఒక కథగా చెప్పారు, నాకు ఇలాగా, నేను ఇలా చేశాను, నా ధనం అపహరించారు, అలాగనమాట ఆయన చెప్పింది. మనల్ని నేర్చుకోమని, మీరు ఇట్లా ఉండాలర్రా, నాకు ఇట్లా జరిగింది, నేను ఇలా చేశాను, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాను, అలా చెప్పారు ఆయన. అది ఇది కథా ప్రబోధం అనమాట. కథలో ఇట్లా చెప్పారు. ఆ దుష్ట వాసనలన్నీ, దుష్ట సంస్కారాలన్నీ పోతే వివేక వైరాగ్య ధ్యానాలనే ధనం మనకి లభిస్తుంది అని చెప్పారు. ఇదంతా ఆషామాషి అయితే కాదండి, బాబా చెప్పినంత తేలికైతే కాదు. అందుకని చాలా జాగ్రత్తగా మన మనసులో ఆయన నిలుపుకోవడం తప్ప వేరే మార్గం లేదు. బయట కనిపించే విషయ వాసనలన్నిటినీ వదిలించుకోవడం తప్ప ఇంకా వేరే మార్గం అయితే మనకు లేదు ఇక్కడ. అందుకే మనం మంచి వాటికి అన్నిటికీ స్థానాన్ని బాగా పెట్టుకొని ఈ చెడు విషయాల మీద నుంచి నెమ్మదిగా మనసుని మళ్ళించేసుకుంటూ ఉండాలన్నమాట. వాటికి తావివ్వకూడదు. మిగతా వాటన్నిటికీ తీసేసుకుంటూ పోయి మంచి వాటి వైపుపై మనసును మళ్ళించుకోవాలి. పారాయణ, సత్సంగం, మన ఉద్యోగం ఏమైనా ఉంటే అది చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ, మనకి ఎంతవరకు అవసరమో, మన జీవితానికి ఎంతవరకు అవసరమో గడపడానికి అంతవరకే, ఆ పనుల వరకే పెట్టుకుంటూ మిగతాదంతా మనం బాబా సేవగా, బాబా వైపు చేసుకుంటూ, ఆయన వైపే మనసు మళ్ళించుకుంటూ అంతవరకు పెట్టుకోవాలి. పనికిరాని వాటి నుంచి పక్కకు వచ్చేస్తూ ఉండాలి. అలా పెట్టుకుంటూ మనకి సమయాన్నంతా సద్వినియోగం చేసుకోవాలి. అంతవరకు మనం గృహస్థులుగా చేయదగ్గదంతా చేస్తూనే ఉండాలి. మిగతా మానేయాలని కాదండి, గృహస్థులుగా చేయవలసినవి చేస్తూనే తక్కిన సమయం అంతా బాబా సేవగా, మిగిలిన వాటిని కూడా మన గృహస్థ ధర్మాలను కూడా బాబా సేవగా చేసుకుంటూ ఉండాలి. అది ఇంకా మళ్ళీ మనం సోమవారం సత్సంగంలో కలుద్దాం. ఆ రోజే మళ్ళీ బాబా ఇంకొక కథ చెప్పారటండి, అది మనం ఆ రోజు సోమవారం చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన
లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.